ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగునుగా. అపోస్తుల కార్యం 17:30. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. కీర్తన 55:19. దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రకటించిన దేవుడు మారు మనసు పొందని వారి కోసం ఆయనే స్వయంగా వచ్చి మత్తయి 4:17 యేసుక్రీస్తు ప్రభువుగా ప్రకటించారు. మారు మనసు పొందని వారిని గద్దించారు. మత్తయి 11:20. నినివేవ యోన ప్రకటన విని మారు మనసు పొందిన సంగతిని గురించి ప్రశంసించారు. మత్తయి 12:41. మారు మనసు పాపక్షమాపణ దయచేయడానికి అన్య జనులందరూ దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేయాలని ప్రభువు ఈ లోకానికి వచ్చారు. అపోస్తుల కార్యం 5:31, 11:18. ఎంత ప్రకటించిన జనులు దయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండానట్లు విడిచిపెట్టినట్లు మారు మనసు పొందని వారిని గురించి ప్రకటన 9:20 రాయబడి మారు మనసు పొందని వారికి నిత్య నరకమే.